అయితే మా జీవితంలో ఎన్నో మేలులు జరిగాయి. చర్చ్ స్టార్టింగ్ చేసినప్పుడు మేము ఎట్లా ఉండేవాళ్ళమో, ఏ రీతిగా ఉండేవాళ్ళమో మాకైతే తెలీదు. గొడవలు, ఇబ్బందులు, ఇరుకులు చాలా ఉండేవి. మందిరం ఎప్పుడైతే స్టార్ట్ చేశారో అప్పుడు కొంచెం మా జీవితాలు కొంచెం మార్పు చెందాయి. కొన్ని విషయాల్లో పొరపాట్లు జరుగుతాయి, అవన్నీ జరుగుతాయి. కానీ మా జీవితంలో దీనికంటే ఎక్కువగా మేము అనుభవించిన రోజులు చాలా ఉన్నాయి. దేవుడిని ఎరగలేనప్పుడు, దేవుడికి దూరంగా ఉన్నప్పుడు మందిరానికి వెళ్ళి వచ్చేవాళ్ళం, కానీ మాలో ఎటువంటి మార్పు కానీ, సమాధానం, ఐక్యత, ప్రేమ ఇవేమి ఉండేవి కాదు. 9 సంవత్సరాల్లో నేను 3 సంవత్సరాలు అయితే నేను ఇక్కడ లేను. తర్వాత ఈ మందిరంని విడిచి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఈ మందిరానికి దేవుడే నన్ను తీసుకొని వచ్చాడు. లేకపోతే ఈ మందిరం ఇక్కడ లేకపోతే నేను కూడా శాశ్వతంగా మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉండిపోవాల్సి వచ్చేది. కానీ దేవుడు ఈ కృపను బట్టి మళ్ళీ ఈ సంఘస్థులు, ఈ మందిరము దైవజనుల దగ్గర నిలబెట్టాడంటే కేవలం అది దేవుడు కృప. మా మీద ఉన్న దేవుడు ప్రణాళిక మాత్రమే చెప్పగలను. పాస్టర్ గారు మా తరపున చాలా ప్రార్థనలు చేశారు, చాలా కన్నీరు విడిచారు, మమ్మల్ని ఆత్మీయంగా పెంచారు. తర్వాత 3 రోజులు ఫాస్టింగ్ ప్రార్థనలో ఉంచేవారు. పరిశుద్ధంగా బ్రతకాలని చెప్పేవారు తప్ప లోకంలో తిరగండి, లోకంలో ఉండండి మాత్రం మాకు ఎప్పుడు కూడా చెప్పలేదు. ఇప్పుడు కూడా అదే రీతిగా పాస్టర్ గారు మాకు చెప్తున్నారు, కానీ మేము అది తిరస్కరిస్తున్నాం, అది మేము పాటించలేకపోతున్నాం. దేవుడి కృపను బట్టి మేము ఆ రీతిగా మేము దైవజనులకి, దేవుడికి భయంగా ఉండి, దేవుడికి ఇంకనూ దగ్గరగా ఉండి ఈ 9 సంవత్సరాలు ఈ మందిరంలో ఉన్న మేము అనేక మందిని ఇంకా తీసుకురావాలి, ఈ మందిరం ఇంకా నిండిపోవాలి. అది కొంచెం మా పొరపాట్లు మాది వల్ల కొంచెం ఇబ్బందిగా ఉంది. కానీ ఈ సమయం నాకు ఇచ్చింది దేవుడికి వందనాలు. ఇంకేమైనా పొరపాటుగా చెప్పుంటే దయతో క్షమించండి. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించునుగాక.